వీరమల్లు థియేటర్లోకి వచ్చింది, రంగం సిద్ధమైంది. 24న వస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేశారు. ఈ ఈవెంట్లో తనికెళ్ళ భరణి గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి. మనకి కోహినూర్ అంటే ఒకటే ఉంది ఇప్పటివరకు అందరికీ, కానీ మనకు మాత్రం 2 కోహినూర్లు ఉన్నాయి. ఒకటి కోహినూర్ అయితే 2 పవర్ స్టార్ అని అన్నారు. సినిమా అంతా కూడా కోహినూర్ చుట్టూ తిరుగుతుందని కూడా ఆయన చెప్పారు. ఈ విధంగా ముందు సినిమా ఉన్న కోహినూర్ గురించి, సినిమాలో ఉన్న కోహినూర్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? అంటే సినిమాలో కోహినూరు వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించాడు దాన్ని. ప్రస్తావిస్తూ విజయవాడ పరిసరాల్లో అన్నాడు. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కోహినూరు దొరికింది అనేది కరెక్టే, కానీ కొల్లూరు ఏరియాలో జరిగింది అది తవ్వకాలు. అది పల్నాడు ఏరియాలో ఉంది అది. సో ఆ నల్లమల తాలూకా గొడవ, నల్లమల ఏరియాలో అది దొరికింది అనేది ఒక అభిప్రాయం. అక్కడి నుంచి అది ట్రావెల్ అయింది. ఎక్కడికి ట్రావెల్ అయింది? ఢిల్లీకి ట్రావెల్ అయింది. ఢిల్లీకి ట్రావెల్ అవ్వటం అనే దగ్గర ఇది మొదలవుతుంది. అంటే ఇది కేవలం సౌత్ ఇండియన్ ప్రైడ్గా మాట్లాడరు. సౌత్ ఇండియన్ ప్రైడ్గా మాట్లాడి దక్షిణ భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం అనేది కూడా కాదు, దక్షిణాది లేదు దక్షిణాపథం అనుకుంటే, దక్షిణాపథం తాలూకా ప్రాపర్టీ ఉత్తరాపథంకి చేరుకుంది, ఢిల్లీ వారు కొల్లగొట్టారు అనే యాంగిల్లో కథ నడిపితే ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతోంది అది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా గుజరాతీ, రాజస్థానీ మార్వాడీలు, గుజరాతీ బనియాలు దోచుకుని తరలించుకు తీసుకెళ్లిపోతున్నారు. అన్ని వ్యాపారాల్లో వాళ్లే ఉన్నారు. కిరాణా కొట్టు నుంచి మొదలు పెడితే కాంట్రాక్టుల వరకు వారే వ్యాపారాలు చేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపార కులాలని, వ్యవహార కులాలని మొత్తాన్ని గుమాస్తాలుగా మార్చేసుకున్నారు అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది. ఈ తరలించుకుపోతున్నటువంటి వ్యక్తులు అల్లుతున్నటువంటి భావజాలం ఒకటి ఉంది. ఏమిటి? మనందరము భారతీయులము, మనందరము అన్నదమ్ములము, మనందరం కలిసిమెలిసి ఉండాలి, అందుకని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దోచుకు తింటున్నాము, దీన్ని మీ అన్నగారు మీ నుంచి తీసుకెడుతున్నటువంటి డబ్బుగా చూడండి అనేటువంటి ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి దాని మీద దోపిడీ నడుపుతున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఐడియాలజీ. ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీకి కొమ్ము కాసే పద్ధతిలో మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్. అదే దాదాపుగా దాన్ని ఆ సెన్స్లోనే భరణి గారి ప్రసంగం కూడా నడిచి ఆయన ఎలాగూ ఆ వైపు ఉన్నాడు. ఆయన రైట్ వింగ్ రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించకపోయినప్పటికీ ఆయన ఒక హైందవ ధర్మము అనేటువంటి ఏరియాలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఆయన శివభక్తుడు. శివరాత్రి రాగానే టీవీ ఛానల్స్ మైకులన్నీ వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా ఆయన ఓ పరిధి ఉంది ఆయనకి. ఓ పరిధి, ఒక ఏరియాలో ఆయనకు ఒక ప్రఖ్యాతి ఉంది భరణి గారికి. సో వారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు భరణి గారి హిందూ గొడవ వేరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి హిందూ గొడవ వేరు. వాళ్ళిద్దరూ హిందూ అన్నప్పటికీ వారి హిందూకి వీరి హిందూకి చాలా తేడాలు ఉన్నాయి. అదేంటంటే ఆయన హిందూ మత పరిధిలో మాట్లాడాడు. ఎవరు? తనికెళ్ళ భరణి. పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ పరిధిలో మాట్లాడాడు. హిందుత్వ అనేటువంటి ఒక ప్రమాదంలో హిందూ మతం ఇరుక్కుని ఉంది. ఆ హిందుత్వ అనే ప్రమాదం నుంచి హిందూ మతాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి తనికెళ్ళ భరణి గారు నిన్న ఆ వేదిక మీద వెళ్ళి సరెండర్ అయ్యాడు. సరెండర్ అయ్యి హిందుత్వకి సరెండర్ అవుతూ ఆ సరెండర్ నోట్లో ఆయన నేరేట్ చేసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆ అనేక విషయాల్లో ఢిల్లీ పెత్తనము అనేది రకరకాలుగా మాట్లాడాడు ఆయన. ఢిల్లీ ప్రస్తావన చాలా సందర్భాల్లో తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. తీసుకొస్తూ ప్రతి సందర్భంలోనూ ఔరంగజేబ్ ప్రస్తావనతో కలిపి ఢిల్లీ మాట్లాడాడు ఆయన. మాట్లాడటం ద్వారా ఔరంగజేబును ఒక విలన్ గా నేరేట్ చేయటం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. పాఠ్య పుస్తకాలలో సవరణల దాకా వెళ్ళాడు ఆయన. మొఘలుల గురించి ఎందుకు మన పుస్తకాల్లో అంత పాజిటివ్ గా రాయాలి? ఎవరు రాశారు? ఆయన ఎప్పుడైనా చదివాడా? ఎన్ని క్లాస్ పుస్తకాల్లో మనకి ఔరంగజేబు విలన్ అనే నేరేటివ్ ఉంది? మనకేమి ఔరంగజేబు హీరో అని అక్కడ చెప్పలేదుగా.
ఔరంగజేబు అనేవాడు చాలా దుర్మార్గుడు, మొఘలాయుల్లో ఆ చక్రవర్తుల వరుసలో ఆయన చాలా దుర్మార్గుడు అనే ఉంది అక్కడ. ఈయన కొత్తగా చెప్పేది ఏముంది, అది ఆల్రెడీ ఉంది కదా అక్కడ. అంటే అక్బర్ కొంచెం మత సహనాన్ని పాటించాడు, ఆయన దీన్ ఇలాహి అని ఒక కొత్త మతాన్ని ప్రవేశపెట్టడానికి ట్రై చేశాడు, హిందూ మతానికి దానికి ఒక బ్రిడ్జ్ చేసే ప్రయత్నం చేశాడు ఇస్లాంకి. అలాగే ఆయన రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకోవడం ద్వారా వీళ్ళందరూ ఆయనకు బావమరుదులు అయ్యారు. ఇలా ఒక స్టోరీ ఉంది ఆయన మీద. ఆయన కొంచెం పాజిటివ్ గాను, బాబర్ కొంచెం దుర్మార్గుడు గాను, అక్బర్ తర్వాత వచ్చిన వాళ్ళు అంతకంటే దుర్మార్గులు కానీ, షాజహాన్ మీద కూడా కొంచెం మార్జిన్ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబ్ మీద వీళ్ళ మీద ఇంకొంచెం ఈ వ్యతిరేకతని జోడించి ఒక నేరేటివ్ ఆల్రెడీ మన బుర్రల్లో ఎక్కించేసి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన పాఠ్య పుస్తకాలని ఇది చేస్తాను అది చేస్తానని మాట్లాడాడు నిన్న పవన్ కళ్యాణ్. సరే, వారు నమ్ముతున్నటువంటి రాజకీయ పార్టీ, దక్షిణాపథాన్ని దోచుకు తినడానికి సిద్ధపడిపోయినటువంటి పార్టీ చాలా క్లియర్ గా పని చేస్తోంది ఆల్రెడీ. పాఠ్య పుస్తకాల సంస్కరణ కార్యక్రమం అమిత్ షా గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, అది నడుస్తోంది ఆ కార్యక్రమం. దానికి వ్యతిరేకంగా ఇంకో పోరాటం కూడా జరుగుతోంది. అది కూడా మాట్లాడుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు. ఆయనను కోహినూరు వజ్రంతో పోల్చడం ఇది నేను సభ వేదిక తాలూకా సంస్కారం అనుకుంటున్నా. తనికెళ్ల భరణి గారు అంటే జనరల్ గా ఏ వేదిక మీద ఉంటే ఆ వేదికకి సంబంధించినటువంటి గౌరవాన్ని నిలబెట్టడం అనేది వక్త ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆయన కోహినూర్ అనేటువంటి ఏరియాని ఎంచుకున్నాడు. కొంచెం బెటర్ ఏరియా, అది సేఫ్ ఏరియా. అంటే ఔరంగజేబు ఈ ఏరియాలోకి ఓపెన్ కాల తనికెళ్ల భరణి చాలా లైట్ గా ఆ విండో తెరిచాడు. ఇదిగో ఈ ఏరియాలో కూడా మాకు కొంత జ్ఞానం ఉంది అన్న టోన్ లో ఒక విండో ఓపెన్ చేశాడు. కానీ ఆయన కోహినూరుని ఎంచుకోవడం వెనకాల వ్యూహం అదే. పూర్తిగా వాళ్ళతో కలిసిపోయాడు ఈయన అనేటువంటి భావం రాకుండా ఉండాలి అనే జాగ్రత్త తీసుకుంటూ వేదిక గౌరవాన్ని కాపాడుతూ ఆయన ఆ కోహినూరు, అదొక కోహినూరు, అది వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. సరే, అదొక చేదు జ్ఞాపకంగా మనం జీర్ణించుకోవాల్సినటువంటి అనివార్యత ఉంది అని బాధపడుతూ ఈ కోహినూరుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమాని హిట్ చేయండి. హిట్ చేయటం ద్వారా ఈ కోహినూరు మరింత ప్రకాశవంతమైనటువంటి సినిమాలు తీస్తుంది అని ఒక నర్మగర్భంగా ఒక విషయం చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. కోహినూరు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ఆ స్థాయికి పెంచి, పవన్ కళ్యాణ్ మనం దాన్ని ఎలాగో కాపాడుకోలేకపోయాం, దీన్ని కాపాడుకుందాం అనే సెన్స్ ఇస్తూ అలా ఒక నేరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం తనికెళ్ల భరణి గారు, ఆయన రచయిత కాబట్టి ఆయన ధోరణిలో, ఆయన పైగా ఆధ్యాత్మిక రంగరించినటువంటి మాటలు చెప్పడంలో ఆయనకి ప్రావీణ్యత కలదు. ఎందుకంటే చదువుతాడు కాబట్టి ఆ నేరేటివ్ లో నుంచి ఒక సిస్టమేటిక్ వేలో ఆయన పదాలు వేసి నడపగలడు. అదే నడిపాడు నిన్న వేదిక మీద. అయితే నా భయము బాధ ఏంటంటే వీళ్ళు ఈ ఔరంగజేబు పేరు చెప్పి ఔరంగజేబుని విలన్ గా ప్రమోట్ చేస్తూ ఆ ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నంలో దక్షిణాపథాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి ఉత్తరాపథం బానిసలుగా మార్చేటువంటి ఒక స్కీమ్ విజయవంతంగా ఈ సినిమాల ద్వారా, ఈ తరహా సినిమాలు, ఇదే కాదు రజాకారు సినిమాలోనూ ఇదే భావజాలం నడిచింది. ఇది ఇంకొక కొంచెం ఎక్కువ స్కేల్లో నడుస్తుంది. దానికి ముందు చాలా కాలం క్రితం విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి సినిమా చేశారు నాగార్జున గారి నాయకత్వం, రాజన్న. అందులో కూడా దాదాపు ఇలాంటి భావజాలమే నడుస్తుంది. అంటే నిజాం నవాబు కాలంలో తెలంగాణ సమాజాన్ని ముస్లింలు రజాకారులు ఎలా వేధించారు అనే నేరేటివ్ అది కూడా. ఆ రాజన్న అనేటువంటి పాత్ర ఎలాగైతే ఆ రోజున సమాజాన్ని కాపాడటానికి ఒక ఫిక్షన్ అంటే కల్పిత పాత్ర ద్వారా ఆనాటి సమాజాన్ని పరిరక్షించడం కోసం రచయిత పన్నిన పన్నాగంగా పాత్ర ఉంటుంది. అదే క్యారెక్టర్ మళ్ళీ హరిహర వీరమల్లుగా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతోంది. అంచేత పండగ సాయన్నలు ఇవన్నీ చాలా రెఫరెన్స్లు పట్టుకొచ్చారు. కానీ ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేస్తున్న హరిహర వీరమల్లు పాత్ర దాసరి నారాయణరావు గారు తీసినటువంటి సర్దార్ పాపారాయుడు లాంటిది, రాజన్న సినిమాలో రాజన్న లాంటిది. అంతకు మించి దీనికి వేరే ప్రత్యేకతలు ఆపాదించడం అవసరం లేదు. వారు కోహినూరు అంటే అనుకుంటాడు, రేపు పొద్దున ఇంకో వేదిక మీద ఆయన ఇంకొక హీరోని కూడా ఇలాగే అవకాశం ఉందంటారు, పొగడొచ్చు.
ఉమ్, అంటే వాళ్ళు ఇంకేదో వజ్రాన్ని పెడితే సినిమాలో ఉమ్, ఆ వజ్రంతో ఆ హీరోని పోల్చి ఉమ్. అది వెళ్ళిపోయింది, ఈయన ఉండిపోయాడు కాబట్టి ఈయన్ని మనం కాపాడు. అంటే వేదిక గౌరవం కోసం మాట్లాడాడు. ఆయన తెలుసు, ఆయనకి ఇంటెన్షనల్ గా అక్కడ జరుగుతున్న వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానం ఉంది ఆయనకి అనుకుంటున్నాను, ఉమ్, భరణి గారికి. ఉమ్, ఆ జ్ఞానంతో ఆయన కొంచెం తన వెసులుబాటు ఎంతవరకు ఉందో అంత వెసులుబాటు తీసుకుని ఉమ్, ఆ వేదిక గౌరవాన్ని కాపాడుతూ హీరో గారిని కొంచెం ప్రైజ్ చేసి, ఉమ్, హీరోని పొగడక తప్పదు కదండి ఎవరైనా. ఉమ్, ఏదో సినిమాల్లో విలన్ వేషాలు వేసేవాడు కూడా వేదిక మీద హీరో గారి గొప్పతనాన్ని పొగడక తప్పదు. ఉమ్. ఆ అనివార్యత గుర్తించి ఆయన పద్ధతిలో ఆయన వ్యవహరించాడు తప్ప అంటే వాస్తవం కాదంటారు మీరు? ఈయనేమి కోహినూర్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకని? నేను ఇందాకే చెప్పాను, ఆయన దక్షిణా పథాన్ని దోపిడీ చేయడానికి ఉన్నటువంటి పార్టీ కొమ్ముగా వస్తున్నాడు. ఉమ్, భారతీయ జనతా పార్టీ నేరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి కష్టపడుతున్న మనిషిగా పవన్ కళ్యాణ్ని చూస్తున్నాను ఈ సినిమా విషయంలో. ఉమ్, హరిహర వీరమల్లుకు సంబంధించినంత వరకు ఉమ్, వాళ్ళ ట్రైలర్లలోనూ వాళ్ళ మాటల్లోనూ మొత్తం అదే దొర్లింది. నిన్నంతా అన్ని ఉపన్యాసాలు అవే. అవును. ముస్లింల పాలనలో ఇక్కడ హిందువులు అనుభవించిన కష్టాల గురించి ఈ ప్రపంచానికి చెప్పడానికి ఉమ్, ఒక రకమైనటువంటి కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా ఇది. ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ స్థాయి వాడికి ప్రాపగాండా సినిమా తీసుకోవాల్సిన అవసరం ఉందా ఉమ్, అని కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు బయట. ఉమ్, ఇది ప్రాపగాండా సినిమా అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ ఇది అది కాదు. ఉమ్, ఏది, నేను కూడా ప్రాపగాండా సినిమా అనే అన్నా. ఉమ్, నా అభిప్రాయం కూడా తప్పని కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఉమ్, పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్నవాడికి ప్రాపగాండా సినిమా చేయాల్సిన అవసరం ఏమిటి అనేది వాళ్ళ లాజిక్. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్కి ఆ అవసరం ఉంది. ఉమ్, ఆ అవసరం ఎందుకుంది అంటే ఆయన భారతీయ జనతా పార్టీ అంబుల పొదిలో ఉన్నటువంటి ఒక అస్త్రం. ఉమ్, తన విధేయతని చాటుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, అది ఆయన ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ సినిమా వస్తుంది. అందుకనే ఆయన రత్నం గారిని అంతగా ప్రైజ్ చేశాడు ఆ వేదిక మీద, ఆ అవకాశం కల్పించినందుకు. ఉమ్, ఇలాంటి ఒక కథని రేఖామాత్రంగా ఊహించినందుకు కూడా కృష్కి అభినందనలు తెలిపాడు ఆయన. అవును. రత్నం గారు మాట్లాడకపోయినా, జ్యోతికృష్ణ మాట్లాడకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా తను మాట్లాడాడు ఉమ్, బాధ్యతను ఎరిగి. ఉమ్, అందుకని పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతంగా తన బాసుల గురించి, ఉమ్, తన బానిసల గురించి, అందరి గురించి కూడా కేర్ తీసుకుని సంభాషణ నడిచింది. ఉమ్, ఆ వేదిక మీద నుంచి ఏం మాట్లాడాలో ఆ పద్ధతిలో ఒక డిజైన్డ్ స్పీచ్ తనికెళ్ళ భరణి గారు ఇచ్చారు. ఉమ్. అంతకు మించి వేరే ప్రత్యేకతలు ఏమీ లేవు అక్కడ.